చూడండి, ఈరోజు మా కాకినాడ ఛానల్లోని మా కాకినాడ కిచెన్లోని ఈరోజు భోగి పండుగ కదండి. మేము ఎప్పుడు కూడా ఇది బొబ్బరి జావ వండుకుంటామండి. అట్టేసరి అంటాము. ఆ అట్టేసరికి కావాల్సిన పదార్థాలండి, అదే ఇది బొబ్బర్లండి. ఇది మళ్ళీ పప్పు చేస్తామండి, వేపామండి పచ్చివి. ఇది మళ్ళీ పప్పు చేసి ఇక చూపిస్తానండి. ఈ బొబ్బరి అట్టేసరిలోకి పచ్చిపులుసు చేసుకోవాలండి. అరటిపళ్ళు అండి, బెల్లం అండి, ఎండుమిరపకాయలండి, జీలకర్ర అండి, పచ్చిమిరపకాయలండి, ఉల్లిపాయలండి, కొత్తిమీర అండి, వంకాయ అండి, అరటిపళ్ళు అండి. ఇవి మళ్ళీ ఏం చేయాలంటే అండి, ఎండుమిరపకాయల్ని, జీలకర్రని, పచ్చిమిరపకాయని, వంకాయని కాల్చాలండి. కాల్చి పొడిని చేయాలండి. పొడిని చేసిన తర్వాత పచ్చిపులుసు పిలుచుకోవాలండి. అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఇందాక చూపించాను కదండి. ఇది ఇప్పుడు ఇలా పప్పు అయిందండి. శుభ్రం చేసేస్తాను. అండి, ఇందాక పచ్చిపులుసు చెప్పాను కదండి అట్టేసరిలోకి. ఇదిగోండి వంకాయ కాలుతున్నానండి. ఇంకా జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా కాల్చాలండి. ఏపీతో చూపిస్తాను. రైస్ పెట్టండి. చూడండి, అట్టేసరి పెట్టామండి. అట్టేసరి అవుతుంది. లోపల పచ్చిపులుసు ఉడికించాము. అట్టేసరి అవుతుంది. ఇప్పుడు పచ్చిపులుసు చెప్పాను కదండి. ఇగో వంకాయని కాల్చి ఇలా తొక్క తీసేసి వంకాయకి పెట్టిన తర్వాత ఎండుమిరపకాయ, జీలకర్ర అవి కూడా కాల్చానండి. అవి పొడి చేసి అవును అన్నీ వేగించినయే. ఇది జీలకర్ర కూడా వేగించిందేనండి. ఎండుమిరకాయలు ఇది కాల్చుకొని, ఇది చింతపండు అండి, ఉల్లిపాయలండి, బెల్లం, అరటిపళ్ళు. ఇప్పుడు ఈ చింతపండు అన్నింటిలో నానబెట్టాను. ఈ చింతపండు నానబెట్టాలండి. నానబెట్టి ఇలా తీసుకొని పులుపు తీసుకోవాలండి. చెదపొడి సంగతి వేసాను. దాకలు అండి. ఇప్పుడు జీలకర్ర దంచి పొడుగు చేసేస్తానండి. ఈ జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు పొడి చేస్తున్నానండి. ఎండుమిరపకాయలండి కాల్చినాయండి. పొడి చెప్పండి. ఉల్లిపాయ ముక్కలు కాల్చిన వంకాయ శుభ్రం చేసుకున్నాం కదండి. ఇది వేసి పిసికించుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలండి కాల్చేసినవి ఇవి కూడా ఇందులో వేసి ఇలాగే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. సరిపడిగా వేసుకున్న వాళ్ళు సరిపడిగా వేసుకుంటారు. ఇవ్వండి తగినంత సాల్ట్ అండి. కిచెన్ ఛానల్లోని ఈరోజు భోగి స్పెషాలిటీ అండి. ఈరోజు అట్టేసర బొబ్బరి పప్పు అట్టేసరండి, పచ్చిపులుసు అండి. చాలా బాగుంటుందండి. రెండు కాంబినేషన్. ఇది వరకు ఎప్పుడో చేసుకునేవారండి, తినేవారు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవరో సరిగ్గా తినట్లేదండి కుర్రోళ్ళు. కానీ సంవత్సరానికి ఒకసారి తింటే ఇది మంచిదండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాగ మీరు కూడా చేసుకొని ట్రై చేసుకొని తిని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టి పక్కనున్న బెల్ ఐటమ్స్ షేర్ చేసి లైక్ చేసి పక్కనున్న బెల్ ఐటమ్స్ కొట్టండి.